నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో సర్పంచ్ పుర పోరాటం ముగిసింది. ఎన్నికల్లో నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇప్పుడంతా ప్రశాంతం. అయితే త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అంతే మళ్లీ నేతలు జనం బాట పట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మేలు చేసే దేవాదుల ప్రాజెక్టు 2.5 దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉమ్మడి ఏపీ నుండి పార్టీలకు దేవాదుల ప్రాజెక్టు ఎన్నికల ప్రచారం హామీగానే కొనసాగుతోంది. మేము అధికారంలోకి వస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ ప్రజల ముందుకు వచ్చిన వారే తప్పితే నేటికి పూర్తి చేస్తారనే నమ్మకమూ లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామంటూ మరొక డెడ్ లైన్ పెట్టింది. ఇప్పుడు హరీష్ రావు దేవాదుల పంప్ హౌస్ల సందర్శనతో నీళ్లపై సవాళ్లు ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. హనుమకొండ జిల్లా దమ్మన్నపేటలోని దేవాదుల టెన్నెల్ను సందర్శించిన హరీష్ రావు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా ఒక్క తట్టెడు మట్టి తీయలేదంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా దేవాదుల డెడ్ లైన్ ను మార్చుతున్నారే తప్పితే పనుల పూర్తికి చేస్తున్నది శూన్యమన్నారు. రేపు అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తావా? నువ్వు మమ్మల్ని మాట్లాడినిస్తావా? అందుకే నేను ఒకటే షరతు పెట్టినా, కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, మాట్లాడదాం. పట్టు ఎవరు ఏం చేశారో మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలు చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చర్చిద్దాం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను సమ్మక్క బ్యారేజీని దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్ కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ డేట్లు పెట్టుడు, డెడ్ లైన్లు మార్చుడు, ఊకే బీఆర్ఎస్ మీద పడేడ్చుడు కాదు. దేవాదులను మేజర్ క్రిటికల్ పనులన్నీ బీఆర్ఎస్ పూర్తి చేసింది. అంతే ఎప్పుడైతే హరీష్ రావు దేవాదుల పంప్ హౌస్లు సందర్శించారో వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయింది. హడావుడిగా సీఎం రేవంత్ ప్రాజెక్టు పనుల పరిశీలనకు పరుగున టేకులగూడెంకి వెళ్లారు. ఉమ్మడి జిల్లాకు వరప్రధాయిని అయిన దేవాదులను పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ప్రాజెక్టు పనులను మొత్తం 2027లో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. గోదావరి నీళ్ల దోపిడీపై మాట్లాడిన రేవంత్ అసెంబ్లీలో చర్చకు రావని విపక్షానికి సవాలు విసిరారు. బయట మాట్లాడడం కాదు, సభలో మాట్లాడాలని ఎద్దేవా చేశారు. మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము. మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మేము పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాం, మేము జ్ఞానవంతులమని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు. మీ అనుభవం 10 సంవత్సరాలు, మా అనుభవం 2 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. 10 సంవత్సరాలు వెంటనే సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం సవాల్ను స్వీకరిస్తున్నామన్న హరీష్ మైక్ కట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ని రోజులైనా ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి సిద్ధమన్నారు. ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని సవాలు చేశారు. తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఫెయిల్. ఇలా గోదావరి మీద గోదావరి బంకచెర్ల కట్టం, గోదావరి నల్లమల్ల సాగర్ కట్టం అని చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, దేవాదులకు నీళ్లు లేపబోయా అంటే లేపకుండా కిందికి నీళ్లు వదులుతుండు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయమంటే చెయ్యడు. బ్యారేజ్ లేకుండా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు అంటే అక్కడ మోటార్లు ఆన్ చేయడు. అంటే నీ ఉద్దేశం ఏంది? మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తద్దు, దేవాదుల దగ్గర నీళ్లు ఎత్తద్దు, సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు, నీళ్ళన్ని కిందికి ఆంధ్రకు పోవాలనా? అంటే బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందే తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో దేవాదుల ప్రాజెక్టు సవాళ్లు ప్రతి సవాళ్లతో
దుమ్ము రేపుతోంది. అయితే అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చకు సర్కార్ సిద్ధమా? చర్చ అంటే కేవలం అధికార పక్షమే మాట్లాడుతుందా? విపక్షానికి కావాల్సినంత టైం ఇస్తుందా? ఇక హరీష్ రావు అడిగినంత టైం ఇవ్వగలదా? మైక్ కట్ చేయకుండా అవకాశం ఇస్తారా? విపక్షానికి మాట్లాడే అవకాశం లేకుండా మైక్ కట్ చేస్తారా? సభలో చర్చ జరిగితే ఎవరు కార్నర్ అవుతారు? ఇక ప్రభుత్వం విపక్షాల మైక్ కట్ చేస్తుందా? ఇవే ఇప్పుడు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. రైట్, మనతో పాటు గెస్టులు జాయిన్ అయ్యారు. రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే మిఠా నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా మిఠా నర్సయ్య గౌడ్ గారు, చూసాం నిన్న దేవాదుల ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్లారు, అలాగే హరీష్ రావు గారు వెళ్లారు. సవాళ్లు ప్రతి సవాళ్ళతో, అంటే ఇంకా అసెంబ్లీ ఎన్నికలు రాకముందే కూడా చూసాము ఒకరికొకరు మాట్లాడుతున్నారు, అసెంబ్లీపై చర్చకు మాట్లాడదాం అంటూ కూడా సవాళ్లు వేస్తున్న పరిస్థితి. నిజంగా అంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం అంటున్నారు, కానీ మైక్ కట్ చేయకుండా, ఇంటరప్ట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా ఉంటే ఎన్ని గంటలైనా కూడా మాట్లాడడానికి, అటు ఏ ప్రాజెక్టు గురించైనా మాట్లాడడానికి సిద్ధం అంటూ కూడా హరీష్ రావు కూడా చెప్తున్న పరిస్థితి. నిజంగా సవాల్ని స్వీకరిస్తున్నారా? ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు హరీష్ రావు గారికి ఏం గుర్తొచ్చిందంటే కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, ఇక్కడ హైదరాబాద్ కానీ అక్కడ వేరే కానీ. ఇక దాంట్లో వీళ్ళు ఏం మాట్లాడితే, ఒక నీళ్ళ గురించి మాట్లాడితే ఏమైనా రాజకీయ లబ్ధి చేకూరుతుందేమో అన్న ఆలోచనతోటి అటు ఇటు పరిగెత్తుతా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక 3 విషయాలు చెప్తా ఉన్నారు. మీరు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిర్రు, మీరు ఏ ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టి ఏం పనులు చేసిర్రు, ఏం మంచి పనులు చేసిర్రు, ఏం వారసత్వం మాకు ఇచ్చిర్రు, మీరు ఇచ్చిన వారసత్వంలో మీరు చేసిన తప్పులేంది, మీరు ఇచ్చే సూచనలేంది, ఏది చెప్పినా కూడా మేము తీసుకుంటాము భేషజాలకు పోకుండా అని ఇంత స్పష్టమైన విషయాలు చెప్తా ఉన్నాడు. అసెంబ్లీలో ఏర్పాటు చేస్తాం, మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, మీకు టైం ఇస్తామని కూడా స్పష్టంగా చేస్తా ఉన్నారు. కానీ వారు అసెంబ్లీలో ఆన్ రికార్డు మాట్లాడకుండా బయట ప్రజలలో, మీడియాలో ఏదో ఒకటి మాట్లాడి, అరే మేము కూడా మేము కూడా మాట్లాడుతున్నాం, మేము ఉన్నాం, మేము అది చేసినామని కలరించుకోవడానికి తప్ప వీళ్ళు అసెంబ్లీకి వచ్చి స్పష్టమైన ఆధారాలతోటి వీళ్ళు మాట్లాడడానికి జంకుతా ఉన్నారు. ఎందుకు జంకుతా ఉన్నారంటే వాళ్ళు దాని మీద స్పష్టమైన వైఖరి తీసుకొని దాన్ని కంప్లీట్ చేయలేదు. దేవాదుల ప్రాజెక్టు 2001 స్టార్ట్ అయితే 2004 నుండి అది కొద్దిగా స్పీడప్ అయింది. ఇప్పటికీ 91% పనులు కంప్లీట్ అయినాయి. కేవలం 9% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 9% పనులకు కూడా ఒక 4,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ప్లస్ ఒక 3,000 ఎకరాలకు సంబంధించి భూసేకరణ చేసేది ఉంది. ఎందుకంటే వాళ్ళు కోర్టు పోయిన వివిధ కారణాల వల్ల అది ఆగింది. కాబట్టి అది కూడా చేయడానికి వరకు జూన్ 2వ తారీఖు లోపల భూసేకరణకు సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం కంప్లీట్ చేస్తామని చెప్పారు. అక్కడ మొత్తం 6.5 లక్షల ఎకరాలకు సంబంధించిన పారకం గాని, స్థిరీకరణ గాని ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు ఉమ్మడి వరంగల్ జిల్లా గాని, ఇప్పుడు మహబూబ్ గాని, సూర్యాపేట గాని, జనగాం గాని, ఈ స్టేషన్ గాని, ఈ ఏరియాలకు సంబంధించి వాటర్ వస్తాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 2027 లోపల కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఏం మాట్లాడాలనో ఆలోచించుకోకుండా నీటి అని ఏది బార్డర్లు ఉన్నది కదా, అక్కడ వాళ్లకు ఇక్కడ వీళ్లకు లింక్ పెట్టి మాట్లాడుతూ మేము నీటికి కొట్లాడుతున్నాం, మేము అపర భగీరథులమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి హరీష్ రావు గారు, మీరు అసెంబ్లీకి వచ్చి మీ హయాం స్టార్ట్ అయిన కంటే ముందు ఎంత కంప్లీట్ అయింది, హయాం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టిరు, ఎన్ని తట్టల మట్టి తీసిరు, ఎన్ని ఎకరాలకు పారకం నీళ్ళు ఇచ్చిరు, ఎంత స్థిరీకరణ చేసిరో అది స్పష్టంగా అంటే నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో 7,300 రూపాయల వరకు కూడా ఖర్చు చేశారు. అంటే వినండి ఒక్కసారి నర్సయ్య గౌడ్ గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది. సత్తా ఉంటే అసెంబ్లీలో మాట్లాడమని నర్సయ్య గౌడ్ గారు, కానీ కేవలం ప్రజలు పెట్టడానికి 9.5 సంవత్సరాలు ఇది చేసినామని చెప్పడానికి మీడియా. నర్సయ్య గౌడ్ గారు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది, బట్ ఒక ఎకరా కూడా పెంచలేకపోయారు. 9.5 సంవత్సరాల అధికారం ఉండే దాన్ని కంప్లీట్ చేసేది ఉండే, వాళ్ళు కంప్లీట్ చేయలేదంటేనే మీ నిర్లక్ష్యం అర్థమవుతుంది కదా. కేవలం సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్లలోని వాళ్ళు ఇచ్చింది 7,300 ఎకరాలు అనుకుందాం కోట్లు. సో 3.2 లక్షల ఎకరాల వరకు కూడా మేము చేసాము బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతోంది, బట్ 2.5 ఏళ్లలో 1 లక్ష ఎకరాకు సంబంధించి ఒక్కటి కూడా పెరగలేదు అని చెప్పి మాట్లాడుతానికి 10% పనులు మాత్రం ఇంకా పూర్తి అవ్వాలన్నారు.
మేడం నేను ఇంకో మాట చెప్తున్నా, వాళ్ళు 91% పూర్తి చేసిన వాళ్ళు కాదు. ఇది స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే 2001 లో 2004 to 2014 వరకు మా గవర్నమెంట్ ఉంది. మేము చేసిన పనులే. నేను అందుకే అడుగుతున్నా. రైట్, రామూర్తి గారు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నర్సయ్య గౌడ్ గారు. రైట్, ఓకే. మీ 9.5 సంవత్సరాల్లో మీరు ఏం చేసినారో చెప్పమని అడుగుతున్నాను నేను. మీరు 2004 to 14 లో కంప్లీట్ అయితే కూడా మీ ఖాతాలో వేసుకుంటే ఎట్లా? కాబట్టి మేము కంప్లీట్ చేసాం, మీరేం చేసినా మీరు చెప్పండి అని అడుగుతున్నాం మేము. మీరు సూచనలు కూడా ఇవ్వండి. మీకు 9.5 సంవత్సరాల అనుభవం ఉంది, తప్పేమున్నది? ఇది రాష్ట్రంలో అందరం కలిసే కదా చేసేది. అది కాకుండా ప్రజలను మభ్యపెట్టే రకంగా రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. రైట్, రామూర్తి గారు, అంటే మొత్తం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మొత్తం అంటే ఇప్పుడు ఆ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దేవాదుల ప్రాజెక్ట్ 6,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఎస్టిమేషన్ పెరిగిపోయింది. అంటే ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళిందంటూ కూడా అటు కాంగ్రెస్ నుంచి వస్తున్న ఆరోపణ. ఎందుకు ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ గా పూర్తి చేయలేదు? అటు ఏపీ ఎవరైతే ఉందో ఏపీ ప్రాజెక్ట్ సంబంధించి కూడా వాళ్ళకి చేస్తున్నా, బట్ ఇక్కడ తెలంగాణ రైతుల యొక్క బాధనైతే పట్టించుకోవడం లేదు. వీళ్ళు నష్టపోతున్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి కూడా వస్తుంది. అసలు నీటి విషయంలో అన్యాయం చేసిందే కాంగ్రెస్. ఎందుకంటే అసలు గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులు ఉండే, 2014 ముందు ఏముండే, 2014 తర్వాత ఏమొచ్చినాయి, అసలు దేవాదుల ప్రాజెక్ట్ ఏంది, అసలు దేవాదుల ప్రాజెక్ట్ ను పక్కకి ఎందుకు పెట్టింది, ఇవన్నీ మనం చర్చించుకుంటే చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ తర్వాత మళ్ళీ ధవళేశ్వరం ఉండేది 2014. దాని తర్వాత అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మాట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత ఏదైతే సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్, ఇలా ప్రాజెక్టులు కట్టుకొని మన హక్కుగా రావాల్సిన 968 టీఎంసీలో దాదాపు 400 నుంచి 500 టీఎంసీలు మేము అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఈ రోజు వాస్తవంగా ఉత్తర తెలంగాణకు దాదాపు 20 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించినాం. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే దేవాదుల గురించి మీరు వింటున్నారా అండి? చెప్పండి. దేవాదుల గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఒక వరంగల్ జిల్లాకే కాదు, అటు సిద్దిపేటలో కొంత, అదే విధంగా భువనగిరిలో కొన్ని మండలాలు కూడా ఈ నీళ్లు అందుతున్నాయి. వాస్తవంగా 2014 నుంచి వెళ్ళి మేము ఇప్పటి వరకు, మీరు ఇంతకు ముందే చెప్పారు, 7,300 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 కానీ, ఫేజ్ 2 కానీ, ఫేజ్ 3 కానీ మేము అంచెలంచెలుగా చేసుకుంటూ పోయినాం. ఫేజ్ 1 లో 124,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. ఫేజ్ 2 లో ఎందుకంటే వాళ్ళు పాక్షికంగా స్టార్ట్ చేసిపోతే దాన్ని కంప్లీట్ 2014 వచ్చిన తర్వాత ఫేజ్ 1 కంప్లీట్ చేసినాం. ఫేజ్ 2 కూడా 193,000 ఎకరాలకు కూడా నీళ్లు అందించినాం. అదే విధంగా ఫేజ్ 3 కూడా గౌరవ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న రామప్ప బ్యాలెన్సింగ్ ఏదైతే రిజర్వాయర్ కు దాన్ని కూడా నీళ్లు నింపడం జరిగింది. నర్సంపేట పాకాలకు సంబంధించి కానీ, అదే విధంగా మహమూద్ డోర్లకన్ దాకా కూడా నీళ్లు అందించడం జరిగింది. అదే విధంగా గణపూర్ చెరువును కూడా చారిత్రాత్మకంగా గణప సముద్రం అంటారు, ఆ గణప సముద్రాన్ని కూడా నింపి ఏదైతే సమ్మక్క సారక్క ఏదైతే టెంపుల్ కూడా 24/7 నీళ్లు అందించే కార్యక్రమం జంపన్న వాగు కూడా మేము ప్రణాళిక చేసి అట్లా మొత్తం కంప్లీట్ గా ముందుకెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్న సీతక్క, అక్కడ ఉన్న రైతులను రెచ్చగొట్టి ఇంతకుముందు అంటున్నాడు కదా, ఎందుకంటే వాళ్ళకు రైతులకు డబ్బులు ఇవ్వాలంటే ఆపిందే మీరు, వాళ్ళని రెచ్చగొట్టిందే మీరు, ఎక్కువ రేట్ రావాలి, ఎక్కువ పైసలు ఇవ్వాలంటే అది కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆమె కూడా సీతక్క ప్రోద్బలంతో వెళ్ళడం జరిగింది. సరే, ఇవన్నీ మాట్లాడుకుంటే గోదావరి ప్రాజెక్టు మీద 7 ప్రాజెక్టులు, ఇప్పటికి కూడా 7 ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్ చెప్పిన లెటర్స్ ఉన్నాయి. అయినా కూడా మనం ముందుకెళ్ళాం. కాళేశ్వరానికి గాలికి వదలము, అదే విధంగా ప్రాజెక్టు కూడా ప్రజల పైసలతో కట్టింది. దాదాపు గోదావరి మీద కానీ, కృష్ణా మీద కానీ 90% కంప్లీట్ అయినాయి. మిగతా కూడా మేము కట్టేస్తామని ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, మిట్ట నరసన్న కూడా ఒక మాట చెప్తాడు. మొత్తం మేమే చేసినామంట. వాళ్ళు చేసింది ఏం లేదన్నది కూడా మొదటి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చ్ 31 2026 వరకే దేవాదుల కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 17,000 కోట్లతో పూర్తి చేస్తామన్నారు, దాన్ని అంచనా వ్యయాన్ని వాళ్ళు పెంచింది 21,000 కోట్లు దాటింది. ఇప్పుడు అంటే 25% ఏదైతే వీళ్ళకు కమిషన్ కోసం రాహుల్ గాంధీకి 1,000 కోట్లు ఇవ్వాలి కదా, ఇందులోకి వెళ్ళే పెడదామన్న ఉద్దేశంతో దాని అంచనా వ్యయం కూడా భూసేకరణ చేసి జూన్ 2 కల్లా కూడా అంటే మార్చి లాస్ట్ ఈ ఇయర్ లాస్ట్ వాళ్ళకి కూడా మొత్తంగా పూర్తి చేస్తామంటున్నారు. దానికి మరి చెప్తాండి 33,000 ఎకరాలు సేకరించాలండి. 30,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ సేకరించింది. ఓన్లీ ఇంకా 3,000 చేయాలండి. 3,000 కాదుగా ఇంతవరకు 24 నెలల నుంచి 25 నెలలు పడుతున్నారు. 3 గుంటలు సేకరించలేండి కాంగ్రెస్ ప్రభుత్వం.
ఒక్క మోటార్ ఫీడ్ చేయలేదు, ఒక గుంట కూడా భూమి సేకరించలేదు. ఇక వీళ్ళకి ఎట్లా చిత్తశుద్ధున్నారంటే ఇప్పుడు మేము వాస్తవంగా ఎన్నికల కోసం ఇప్పుడు ఈ అంశాన్ని ముందుకు తీసుకురాలేదు. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎండాకాలం వస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు వాటర్ అవసరము. వీళ్ళకి ఏం చేస్తారండి ఎండాకాలం, వీళ్ళు ఏం చేస్తారండి ఎండాకాలాన్ని కూడా పంటలు పండే కాలంగా చేసిన ఘనుడు అయితే కేసీఆర్ గారు. ఒకటే మాట అండి, నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కి దండం పెడతాం, నీళ్ళు ఇవ్వని రేవంత్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళకు ఖచ్చితంగా పిండం పెడతాం. అలాంటి సందర్భాలు. ఇంకోటి ఏంటంటే చాలా అంశాలు మాట్లాడుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేసిందండి జాకర్ నుంచి వెళ్ళండి, ఏదైతే వాస్తవంగా దేవాదుల ప్రాజెక్ట్ సంబంధించి జాకర్ నుంచి వెళ్ళి దేవెన్నపేట వరకు 49.8 కిలోమీటర్ల సొరంగాన్ని, అంటే హైడ్రాలిక్ టనెల్ అంటారండి, భూగర్భ సొరంగాన్ని తవ్విన ఘనత ఇదే ఏషియాలోనూ అతి పొడవైనది, అతి పెద్దది. ఇలాంటి పనులు మేము చేసి మీరేం చేసిళ్ళు? మొత్తం ఆదాయానికి గాని పెట్టుడు, అన్నదమ్ములు మొత్తం దోసుక తినుడు, అదే విధంగా రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పట్టించుడు. ఆదాయాన్ని మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది మీకు నీళ్ళ విషయం తెలియదు, మీరు కన్నీళ్ళు పెట్టించిన పార్టీ మీకు ఏం తెలుసండి? అసలు మీరు ఏం చేస్తారు తెలంగాణకి? మరి అది కాదండి, మీరు అధ్యక్షం విద్యాసం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, 2014 ముందు గోదావరి మీద ఎందుకు ప్రాజెక్టు కట్టదు? మరి అసలు ఎస్ఆర్ఎస్ దాన్ని ఎంత? రైట్, నర్సయ్య గౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో నర్సయ్య గౌడ్ గారు. హలో హలో వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. రైట్, అలాగే అంటే సమ్మక్క బ్యారేజ్ లో అంటే నిన్న మాట్లాడుతూ కూడా హరీష్ రావు గారు. నిమిషం అండి, నరసన్న గౌడ్ మాట్లాడే ముందు 2 సంవత్సరాల్లో వీళ్ళు వాస్తవంగా తట్టడి మట్టి ఎత్తిపోయలేదు, ఒక గుంట భూమి కూడా సేకరించలేదు. ఇంకోటి ఏదంటే పోయిన వానాకాలము, ఇది క్లియర్ గా మీరు అవసరం తెలుసుకోండి, దేవాదుల ప్రాజెక్టుకు ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ అయినా మెయింటెనెన్స్ ఇవ్వాలండి ప్రతి సంవత్సరం. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం మెయింటెనెన్స్ ఉంటుంది, 7 కోట్లు ఇవ్వాలి. 7 కోట్లు ఇవ్వకుండా పోయిన వర్షాకాలంలో సమ్మక్క సాగర్ దగ్గర 32 రోజులు కిందికి కోల్పెట్టిన నీళ్లు. ఇది శాతగంతనం కాదా అండి? ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే కంప్లీట్ చేస్తా అన్నది వాస్తవంగా మార్చి 31, 2026. మళ్ళీ వీళ్ళకి మళ్ళా శాతగంతనం వల్ల 2024 ఆగస్టు 31 వరకు డెడ్ లైన్ పెడతారండి. అంటే వీళ్ళ అసెంబ్లీలో చేసిన తీర్మానాలు, వీళ్ళ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళ మంత్రివర్గంలో అదే విధంగా నిండు అసెంబ్లీలో కేసీఆర్ ఏదే వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చెప్పిన డేటే అండి, మార్చి 31, 2026 కంప్లీట్ చేస్తారు. అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే కదా. ఇప్పుడు మళ్ళీ డేట్ ను మారుస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వాస్తవంగా ఆగస్టు 31 వరకు ఫేజ్ 3కి సంబంధించిన 2,39,000 ఎకరాలు వాస్తవంగా ఒక్కటే చిన్న విషయం అండి. ఇది ఏడుపు తెలంగాణ సమాజానికి సంబంధించిన ముఖ్యంగా వరంగల్ సంబంధించిన రైతులు, అదే విధంగా తాగునీరు, సాగునీరు సంబంధించిన సమస్య అండి. ఇది ఓన్లీ 3,000 ఎకరాలు సేకరిస్తే వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పటిదైనా అప్పుడు ఇవ్వచ్చు. 1000 కోట్లు గాంధీకి ఇచ్చేంతున్నది కానీ ఒక 3,000 సంబంధించిన ఎకరాలు సేకరించలేదా అండి? ఈ 3,000 ఎకరాలు సేకరిస్తే ఇక్కడ ప్రజలు 2,39,000 ఎకరాలు నీళ్లు వస్తాయండి. ఇక్కడ ఈ నీళ్లు ఉండవు, కానీ వాళ్ళ కన్నీళ్లు మాత్రం గాంధీ కుటుంబం కన్నీళ్లు కనబడతాయి, కానీ తెలంగాణ ప్రజలు నీళ్లు వాస్తవంగా చెప్పాలంటే కన్నీళ్లు కనబడవు. రైట్, మిట్టా నర్సయ్య గౌడ్ గారు, అంటే సమ్మక్క బ్యారేజ్ లో ఏవైతే అంటే 10 మోటార్లలో 6 మాత్రమే పనిచేస్తున్నాయి. అక్కడ మొత్తంగా కూడా అంటే రోజుకు 2,700 క్యూసెక్ల వరకు కూడా నీటిని ఎత్తిపోయాలి. కానీ ఇప్పుడు కేవలం 1,700 క్యూసెక్ల వరకు మాత్రమే ఇంకా నీటిని ఎత్తిపోస్తారు. ఇంకా రానున్న కాలం ఎండాకాలం రాబోతుంది. బట్ రైతులకు అంటే ఎందుకు మోటార్లు ఆఫ్ చేసేశారు? ప్రధానంగా కూడా నిన్న హరీష్ రావు అయితే ఆ క్వశ్చన్ లేవనెత్తారు. మేడం, ఇంతకంటే ముందు ఒక మాట చెప్పాలి. ఇప్పటిదాకా మిత్రుడు ఏం మాట్లాడిందంటే మేము వచ్చిన తర్వాత మొత్తం మేమే కంప్లీట్ చేసినాము 9.5 సంవత్సరాల్లో, అంతకు ముందు ఏం కాలేదని చెప్తున్నాడు కదా. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది 2001లో అయితే 2004 to 2014 మా గవర్నమెంట్ ఉంది 10 years. ఆ 10 years లో మేము చేసిన దాన్ని చూపించుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని ఎకరాలకు చేయకుంటే 2000 ఒక ఎకరానికి మీరు ఆలస్యం చేసుకుంటూనే ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నా కదా, మరి నేను మాట్లాడుతుంటే నేను అసలు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను బయట చెప్పిన వేరే వాళ్ళకు చెప్పేది, మీరు చెప్పేది 100% అబద్ధం. నేను ఎందుకంటే 2014 కంటే ముందు మీరు లేరు. అబద్ధమైంది నిజమే చెప్పాలి నర్సన్న. మీరు ఎన్ని నీళ్ళు చెప్పరాదని, 2 ఎకరాల నీళ్ళు చెప్పరాదని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు లైవ్ లో తేలుతుంది కదా. వెంటనే చెప్పు, ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2004 నుంచి 14 వరకు మీ ప్రభుత్వాలే కదా ఎవరు ఎన్ని ఎకరాలకు ఇచ్చింది? దేవాలయం నుంచి ఎన్ని ఎకరాలకు ఇచ్చింది? అరే 2014 వచ్చిన తర్వాత ధర్మస్థల చెరువు నిండి మీకేం తెలుసు? మీరు అది మీ వరంగల్ సంబంధించిన కాదు కదా. మీరు దేవాలయం ప్రాజెక్టుకి సంబంధమే లేదు, మీకేం తెలుసు?
అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేవాలయ ప్రాజెక్టు నీళ్లు అయితే ధర్మసార రిజర్వాయర్కి వచ్చి పడ్డాయి. అంతకుముందు ఎక్కడి నుంచి పడ్డాయి? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి లేదు, మీరు దంబాచారం తప్ప మీరు చేసింది ఏమి లేదు. మీరు నీళ్ల విషయంలో అన్యాయం చేస్తేనే తెలంగాణ యావత్తు కొట్లాడింది. తలాపుల వాడుతుంది పోతాడి మా చెట్టు మా చేనుకి వేయడానికి మేమే రాసుకున్నాం కదా పాటలు. మీరు చేసిన అన్యాయమే కదా, ఇంకోటి చేసిన అన్యాయం మీ పాలకులే కదా. అరే మీకు బుద్ధి ఉందా నీకేమైనా? అరే బుద్ధి చెప్పా బాబు, చెప్పు నువ్వు చెప్పు, ఎన్ని ఎకరాలు నిలిచావు చెప్పు. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వము సూటికి అడుగుతున్న గోదావరి మీద ఎన్ని ఎకరాలు నిలిచింది? అరే ఎట్లా ఏం మాట్లాడాలి? మొదలు వేసిపోయి ఉన్నాను. నువ్వు వేసిపోయావు. అరే తెలంగాణ సమాజానికి అన్యాయం చేస్తే వేస్తున్నారు. అరే వేసిన నువ్వే మాట్లాడతావు. ప్రశ్నతో సమాధానం లేదు. ఎన్ని ఎకరాలు నిలిచినావు చెప్పు, ఎన్ని ఎకరాలు నిలిచినా చెప్పు. నేను చెప్తా 98 అరే సమాధానం లేదు దగ్గర. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డ్రైవ్ లో పాల్గొనేందుకు రామూర్తి గారు, మిట్టా నర్సయ్య గారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.